నమస్తే. నేను మధు. గత కొద్ది కాలంగా చూస్తుంటే ఫార్మ్ హౌస్ ఈ కల్చర్ ఎక్కువగానే విస్తరిస్తుంది. అయితే సిటీ పరిసర ప్రాంతాల్లో స్థలం తీసుకొని అక్కడ ఫార్మ్ హౌస్ నిర్మించుకొని నేచర్‌కి దగ్గరగా విలాసవంతంగా జీవించాలనుకుంటున్నారు ప్రజలు. కానీ ఇప్పుడు నగర పరిసరాలలో ఫార్మ్ హౌస్‌ల గురించి రకరకాల వార్తలైతే వైరల్ అవుతున్నాయి. మరి ఫార్మ్ హౌస్ నిర్మించాలంటే ఎటువంటి రూల్స్ పాటించాలి? ఎటువంటి రిజిస్ట్రేషన్ పనులు పాటించాలి? ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్, లెజెండరీ అవార్డ్ విన్నర్ అండ్ ట్రెడెడ్ స్పీకర్. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్, నార్మల్ ఫ్లాట్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్, ఇంకా చూసుకుంటే ఫార్మ్ హౌస్ ఫ్లాట్, వీటి మధ్య తేడా ఏంటి సార్? ఒకవేళ ఫార్మ్ హౌస్ కట్టుకోవాలి అంటే ఎటువంటి రూల్స్ ఉండాలి? ఇది చాలా పెద్ద స్కామ్ సబ్జెక్ట్. స్కామ్ స్కీమ్ లా టాపిక్ మాట్లాడడం. రియల్ ఎస్టేట్ లో ఇది ఒక అన్ఫోకస్డ్ ఏరియా. అంటే చాలా మందికి రెసిడెన్షియల్ ప్లాట్ లో R1, R2, R3, R4 అనే జోన్స్ ఉన్నాయి. జోనింగ్ ఫార్మ్ హౌస్, 111 జీవో, కన్జర్వేషన్ జోన్, FTL జోన్, బఫర్ జోన్ అని ఒక డిఫరెంట్ సెగ్మెంట్ వేర్ కన్స్ట్రక్షన్ కెనాట్ హ్యాపెన్. అయితే ఈ మధ్య కాలంలో వెస్టర్న్ కల్చర్ లో వెళ్ళి మనం ఫస్ట్ హౌస్ తర్వాత ఫార్మ్ హౌస్ పొల్యూషన్ లో పరి ఫార్మ్ హౌస్ అంటే సిటీకి ఘోరంగా గ్రీనరీలో ఉండి మన పంటలు పండించుకునే పువ్వులు, పళ్ళు, కూరగాయలు, స్విమ్మింగ్ పూల్, షటిల్ కోర్ట్ ఇవన్నీ వేసుకుని ఇండివిజువల్ ప్రైవసీతో 1 ఏకర్, 2 ఏకర్, 3 ఏకర్లో కొంతమంది 100 గజాల్లో కూడా ప్లాట్, 120 గజాలు, 147 గజాల్లో కూడా ప్లాట్స్ అమ్మేస్తారు. అయితే భిన్నంగా HMDA, DTC, GHMC పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకోవాలి. ఫార్మ్ హౌస్ ఏం చేస్తారంటే మార్కెట్లో ఫార్మ్ హౌస్ ని కొంతమంది బిల్డర్స్ రెసిడెన్షియల్ ప్లాట్ కింద అమ్మేస్తున్నారు. రెసిడెన్షియల్ ప్లాట్ ఇప్పుడు కూడా కాస్ట్ ఉంటుంది, ఫార్మ్ ప్లాట్ ఇప్పుడు కూడా చీప్ ఉంటుంది. గ్రీనరీ ఫార్మ్ ప్లాట్ లో ఈ మధ్యలో ఏంటంటే 150, 200 గజాల్లో కూడా చిన్న ఇల్లు కట్టి రూమ్ వేసి అమ్ముతున్నారు. అది చట్టానికి విరుద్ధం. ఫార్మ్ హౌస్ ఉండాలంటే కనీసం 1/4 ఏకర్ అంటే 1200 గజాలు, చదరపు గజాలు మినిమం ఉండాలి. అందులో ఒక 200, 240 స్క్వేర్ యార్డ్స్ G+1 హౌస్ కట్టుకొని పర్మిషన్ టెంపరీ కన్స్ట్రక్షన్ పెట్టుకొని మరి పర్మనెంట్ గా కాంక్రీట్ ఎక్కువ వేసే కంట అది వ్యాలిడ్. కానీ చాలా మంది అది ఫాలో కావట్లేదు. దానికి ఏ పర్మిషన్స్ అక్కర్లేదు. కనీసం ఇప్పుడు ఈ ఫామ్ ప్లాట్ కంటే కనీసం 30 అడుగులు రోడ్డు ఖచ్చితంగా ఉండాలి. ఫామ్ హౌస్ 20 అడుగులు, 15 అడుగులు కూడా వేసి అమ్మేస్తారు. సిమెంట్ రోడ్లు వేయట్లేదు, మట్టి రోడ్లు ఉంటాయి. సో దీనివల్ల రేపొద్దు ఫుల్ టైం కన్స్ట్రక్షన్ చేసుకొని కొనుక్కుందాం మోసపోతారు. ఫుల్ టైం కట్టుకోలేరు ఇల్లు. ఫామ్ హౌస్ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ రిసార్ట్ లాంటిది. ఇప్పుడు మార్కెట్ లో డ్రీమ్ వ్యాలీ రిసార్ట్, ప్రగతి రిసార్ట్, చాలా రిసార్ట్స్, డైరీ రిసార్ట్స్. రిసార్ట్స్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఎమ్యూనిటీస్ తో పాటు ఉంటుంది. చిన్న ఇల్లు కట్టుకొని మొక్కలు, కూరగాయలు, పువ్వులు పండించుకోవడానికి అక్కడ కన్స్ట్రక్షన్ పడితే ఏమవుతుందంటే ల్యాండ్ వాటర్ ప్రూఫ్ ఉండేరు, కొంచెం కండిషన్స్ ఉన్నాయి. బఫర్ జోన్ కానీ, FTL జోన్ కానీ, 111 జోన్ ఇట్లా కన్స్ట్రక్షన్ కట్టడానికి అవకాశం లేదు. కానీ మన జనాలు కొంత తెలివిగా అతి తెలివిగా వచ్చి అమ్మేస్తారు, కొనేస్తారు. ఇప్పుడు అమ్మేవాడితే అమ్మినా కొనుక్కున్నట్టు జాగ్రత్త చూసుకోవాలి కదా. తర్వాత పర్మిషన్ వెళ్తే పర్మిషన్ రాదు. కొంతమంది పెరిగి అర్బన్ జోన్ ఉంది, అందులో 25% కంటే ఎక్కువ కట్టకూడదు. ఓన్లీ రెసిడెన్షియల్ ప్లాట్, కమర్షియల్ ప్లాట్ లో మీరు 100% కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దీని మీద చాలా మంది తెలియక రెసిడెన్షియల్ ప్లాట్ అంటే ఏంటి, ఫార్మ్ ప్లాట్ అంటే ఏంటి, అగ్రికల్చర్ ల్యాండ్ అంటే ఏంటి, కమర్షియల్ ల్యాండ్ అంటే ఏంటి, గొడౌన్ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ గొడౌన్ అంటే ఏంటి, ఫ్యాక్టరీస్ అంటే ఏంటి, రిసార్ట్స్ అంటే ఏంటి, అమ్యూజ్మెంట్ సెంటర్స్ అంటే ఏంటి, చాలా వర్గాలు ఉన్నాయి. సో మీరు కోంపల్లి పోతే మీరు అన్ని వేర్ హౌసెస్ ఉంటాయి, మేడ్చల్, కోంపల్లి. ఈ ఫామ్ హౌస్ కల్చర్ అనేది ఇప్పుడు ఎక్కువ ఎక్కడ పెడుతుందంటే చేవెళ్ళ, మోయినాబాద్, శంకర్పల్లి, మోకిల ఇలాంటి ఏరియాస్ లో ఫామ్ హౌస్ బాగా పుట్టుకొట్టుకుల తోలుకట్ట అని ఒక ఏరియా ఉంది మోయినాబాద్. చాలా మంది సెలబ్రిటీస్ బిజినెస్ ఫామ్ హౌస్ కూడా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ కన్స్ట్రక్షన్ ఎక్కువ పెట్టడం వల్ల పక్కనున్న కన్స్ట్రక్షన్ కానీ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది. అది గ్రీనరీ ఏరియా ఎందుకంటే వాటర్ జోన్, నీళ్లు పుష్కలంగా ఉంటాయి. చెరువు దగ్గర ప్లస్ ఒక ఏముంటుంది చెరువులు అంటారు, పాండ్స్ కానీ చెరువులు కానీ, దాని దగ్గరలో కొంత డిస్టెన్స్ వరకు కన్స్ట్రక్షన్ చేయకూడదు. నాగార్జున గారు కన్స్ట్రక్షన్ కోలుకొట్టారు హైదరాబాద్ కొత్తల్లో. అది ఎందుకంటే దాని పర్మిషన్ ఉంది కానీ ఫామ్ పర్మిషన్ ఉంది కానీ ఫామ్ ల్యాండ్ పిల్లలు కన్స్ట్రక్షన్ చేసిన కోలుకొట్టారు. అట్లా చాలా కేసులు ఉన్నాయి. ఆ మధ్యలో హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో చాలా బిల్డర్స్ ను కూడా FTL బఫర్ జోన్ కేసులు వేశారు. సో ఫామ్ హౌస్ అనేది జస్ట్ ఇట్ ఈస్ ఏ రిక్రియేషన్ సెంటర్, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ పాయింట్.
రాదు హాలిడేస్ శనివారం ఆధారం వీక్ లెవెల్లో సెలవుల్లో వచ్చి పండగ చుట్టాలతో మనం సొంతంగా వంటలు చేసుకొని సొంతంగా ఎంజాయ్ చేసే అట్మాస్ఫియర్ ఫామ్ హౌస్. సో దానికి గవర్నమెంట్ ఏమందంటే మీరు 200, 300 కట్టకూడదు, 1200 గజాలు, క్వార్టర్ ఏకర్ మినిమం ఉండాలి. 4800 గజాలు ఎకర్ అయితే 4840, 25% ఆఫ్ ద ల్యాండ్ ఒక ఎకర్ 1/4 ఏకర్ అనేది ఉంటేనే దాని పర్మిషన్. అందులో కూడా 20% కంటే ఎక్కువ కన్స్ట్రక్షన్ చేయకూడదు. మీకు అర్థమవుతుందా? సో ఇది ఇంపార్టెంట్. సో దీని ఏంటంటే కొద్దిగా కాస్ట్ తక్కువ ఉంటుంది, లాభాలు పెద్దగా ఉండవు. చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీ పెద్ద పెద్ద ఫామ్ హౌస్ కట్టేస్తారు, విచ్ ఇస్ అగైన్స్ ద రూల్. అది చట్టబద్ధీకరంగా చట్టం ప్రకారంగా దాన్ని ఐడెంటిఫై చేశారు, దాన్ని ఉన్న రూల్స్ సవరిస్తున్నారు. ఆ సవరించిన తర్వాత ఫాలో అవ్వకపోతే దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత ల్యాండ్ లోనే కట్టాలి, ఇంతనే కట్టాలని ఏం రూల్స్ తెలియదు, అలా కట్టేసేసుకుంటున్నారు ఫామ్ హౌస్ ని. సో అటువంటి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి ఎటువంటి యాక్షన్స్ పడకోకుండా వాళ్ళు చట్టబద్ధంగా తీసుకెళ్లాలంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని రూల్, ఇప్పుడు ఓన్లీ ఒక డిసడ్వాంటేజ్ అంటే హెచ్ఎండి, డిటిసిపి, జిహెచ్ఎంసీకి రూల్స్ పెట్టారు ఖచ్చితంగా. దీనికి రూల్స్ అనేవి ఎక్కడా లేవు. వితౌట్ ఎనీ పర్మిషన్ అమ్మేసుకోవచ్చు. నాలా కన్వర్షన్ కూడా చేయక్కర్లేదు. నాలా కన్వర్షన్ అంటే నా అగ్రికల్చర్ అండి, నాన్ అగ్రికల్చర్ చేయాలి. ఫామ్ హౌస్ కానీ అగ్రికల్చర్ కానీ, అగ్రికల్చర్ అక్కడ ఓన్లీ ఫర్ పొలం పండించుకోవడానికి పనిచేస్తారు, కన్స్ట్రక్షన్ ఆథరైజ్డ్ కాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ రేట్లో కొని రెసిడెన్షియల్ ప్లాట్ రేటు కొంతమంది అమ్మితే కొంతమంది ప్లాన్ ప్లాట్ అమ్ముతున్నారు. బయర్స్ తెలియట్లేదు ఫామ్ ప్లాట్ లో మనం ఇల్లు కట్టుకోకూడదు అని చాలా మంది తెలియదు. 111 జీవోలో మనం ఇల్లు కట్టుకోవడం చాలా మంది తెలియదు, తెలిసిన వాళ్ళకి వెళ్ళండి కూడా. సో దీన్ని ఇప్పుడు ఫోకస్ చేసి దీని మీద కూడా ట్యాక్స్ వసూలు చేయాలా అనేది గవర్నమెంట్ వర్క్ చేస్తే మనం ఇప్పుడే చెప్పలేము. బట్ డెఫినెట్ గా ఎవరైనా 1200 స్క్వేర్ యార్డ్స్ కంటే తక్కువలో ఫామ్ హౌస్ కట్టి అమ్మితే వాళ్ళ మీద చర్య తీసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. సో బిల్డర్స్ ఎవరైతే లేఅవుట్లు వేస్తారో అది జాగ్రత్త, కొనుక్కునే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏది పడితే కొనుక్కోకుండా దాన్ని కొద్దిగా విశ్లేషణ చేసుకొని చర్చించుకొని ఎక్స్పర్ట్స్ తో కన్సల్ట్ చేసి కొనుక్కోవచ్చా లేదా, కొనుక్కుంటే ఎంత పర్మిషన్ వస్తుంది, ఎన్ని ఫ్లోర్స్ వస్తుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారాస్ రెసిడెన్షియల్ కి G+2 లెవెల్ అంటే 3 ఫ్లోర్లే కట్టుకోవాలి, పార్కింగ్ లెవెల్. అదే మీరు కమర్షియల్ కి అయితే 5 ఫ్లోర్స్ కట్టుకోవాలి, G+4. మీ ఆఫీస్ ఉంది G+4 బిల్డింగ్. అదే మీరు కోకాపేట, నియోపోలిస్కి వెళ్తే హై రైజ్ ఉంది. సో ఏరియా టు ఏరియా జోనింగ్ బట్టి, సెగ్మెంట్ బట్టి, కేటగిరీ బట్టి అక్కడ మనం కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని ప్రతి ఏరియాకి ఎంత కట్టుకోవచ్చు, ఎంత కట్టుకోవద్దు అనేది నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ఫాలో చేసి కట్టుకుంటేనే బెటర్, లేకపోతే కొనుక్కునే వాళ్ళకి రేట్ అప్రిషియేషన్ ఉంటుంది, ఇబ్బంది పడతారు. సో ఎవరైనా సరే మీ డ్రీమ్ ఫామ్ హౌస్ అయితే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి. ఎందుకంటే ప్రభుత్వ పరంగా మీకు అంత కష్టపడి కొని, ఎందుకంటే డబ్బులు ముందు రావు కాబట్టి ఎంత కష్టపడి కొని ఫామ్ హౌస్ కలలుగా కట్టించుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ప్రభుత్వం నుంచి యాక్షన్ పడితే అది తీరని నోటుగా అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి రియాలిటీ నిపుణులను కనుక్కోండి. ఖచ్చితంగా వాళ్ళని వెళ్ళి కలవండి, ఒకసారి మాట్లాడండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోండి. ఆ తర్వాత మీ కళలను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.